పప్పు ములక్కాయ అండి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? మీరు కూడా వంటలు చేసేసుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో అయితే పప్పు ములక్కాయ. అదిగోండి, ములక్కాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కడిగి పెట్టుకుంటున్నాను నేను. పప్పు ములక్కాయ జనాలందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ మా ఇంట్లో పద్దాకంటూ చేయను కానీ మా అత్తగారు ఒకసారి చెప్పారు పప్పు ములక్కాయ చేస్తే బాగుంటుందని. మా వారికి కూడా చాలా ఇష్టం పప్పు ములక్కాయ. ప్రొసీజర్ ఎలాగో మీకు చేసి చూపిస్తా. పప్పు ముందు కడిగి పెట్టేసేసుకున్నాను. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ములక్కాయలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా, కొంచెం చింతపండు, ఉప్పు, కారం అనేది నార్మలే కదా, మనం వేసుకుంటాం కదా. ఇదిగోండి, పప్పులో టమాటా వేసేసాను, చింతపండు కొంచెం, ఉల్లిపాయ కట్ చేసి వేసాను, పచ్చిమిరకాయలు, 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు. ఇదిగోండి, ఒక పక్కగా ములక్కాళ్ళు పెట్టాను. ఒక పక్కగా ఎందుకు పెట్టానంటే అసలు ములక్కాళ్ళని దారంతో కట్టి వెయ్యాలని మా అత్తగారు చెప్పారు, కానీ మనకు అంత ఓపిక అయితే లేదు. అందుకనే ఒక సైడ్కి పెట్టా. ఉడికినాయి అనుకోండి, ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పప్పు మెదుపుకొని ఇవి అందులో కలుపుకోవాలి. పప్పు ఉడకటానికి ఒక టెక్నిక్ ఉందండి. ఇలా పప్పు ఇలాగ పెట్టేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేశాను. ఇది ఒక 5-6 విజిల్స్ రానిస్తే పప్పు మెత్తగా ఉడికిపోద్ది. ఇది గోంగూర పచ్చడి చేస్తుందని తీసుకొచ్చి ఇస్తే మా అమ్మ గోంగూరలో ఉడకపెట్టే దానిలో టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి ఉడకపెట్టేసింది. ఇది మెదిపి తాలింపు పెడుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇలా ములక్కాయలు తీసి పక్కన పెట్టుకున్నాను నేను. ఇవి మెదపాల్సిన పని ఏమి ఉండదు. ఉడికిపోయింది పప్పు. ఓపెన్ చేద్దాం. నూనె ఉడికిపోయింది. ఈ ములక్కాయలు చిన్నగా తీసి పక్కన పెట్టుకుని పప్పు మీద వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఇదిగోండి, మెదిపేసుకొని ఆ ములక్కాయ ముక్కలు కూడా వేసేసాను. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పలచగా చేసుకోవాలి. మరి మామూలు మన పప్పు థిక్గా కాకుండా కొంచెం లిక్విడ్ ఫామ్లో చేసుకోవాలి. టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంటుంది. దీనికి ఒక తాలింపు పెట్టేసుకుందాం. ఇవన్నీ తాలింపు కూడా పెట్టేస్తున్నా. నీట్గా డిష్ అవుట్ చేసేసుకున్నా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు వేగిపోయింది. అన్నీ వేసేసుకున్నాం కదా. ఈ పప్పు వైట్ రైస్లోకి అసలు సూపర్గా ఉంటుంది. చపాతీల్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇందులోకి ఒక ఆమ్లెట్ వేసుకొని అన్నంతో తింటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటాం.